నేను ఇక్కడికి వస్తుంటే ముందున్న ఊరే వాళ్ళు ఎందుకు వెళ్తున్నావు అని అడిగారు. ఏముంది అనేసి ఇవన్నీ అడిగారు అనమాట. హే గైస్, వెల్కమ్ బ్యాక్. డే 22 ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ఇండియా. ప్రజెంట్ నేను శ్రీకాకుళంకి ఒక 500 మీటర్స్ దూరంలో ఉన్నా. బస్ స్టేషన్కి వెళ్తున్నా. మార్నింగ్ 5కి నా బస్సు ఉంది. ఇక్కడ నుంచి శ్రీముఖలింగం. కోరమ గ్రామం వెళ్తున్నాను. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్. కానీ కనీసం ఆటో సర్వీస్ కూడా లేదు. నాకు నచ్చిన విషయం అదే, ఆటో సర్వీస్ లాంటివి ఏమీ లేకపోవడం. అలా నడుచుకుంటూ అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ నడుచుకుంటూ వెనక్కి వచ్చేయడమే. ఇంకా క్లైమేట్ అయితే చూడడానికి చల్లగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ తడిచిపోతున్నాను. ఎక్కడ మొదలు పెడదాం? మనం పుట్టినప్పటికీ మన ఇంటికి కరెంట్ ఉంది. ఇంకా చిన్న చిన్న కీప్యాడ్ మొబైల్స్ వాడేవాళ్ళం. అదే మన పేరెంట్స్ పుట్టినప్పటికీ ఫోన్స్ అయితే లేవు, బట్ కరెంట్ ఉండేది అనుకుంటున్నా. ఇంకా వాళ్ళ ముందు జనరేషన్కి కరెంట్ ఉండేది కాదు, ఒక మొబైల్ ఉండేది కాదు. కంప్లీట్గా మీరు ఇమాజిన్ చేసుకోగలరు లైఫ్ ఎలా ఉంటుందో. అలాంటి లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ కోరమ గ్రామానికి రావాలి. అసలు మోడర్న్ టెక్నాలజీ అంటే ఏంటో కూడా తెలియని ఒక విలేజ్. కంప్లీట్గా పెద్ద నుంచి చిన్న వరకు మొత్తం అందరూ కూడా శ్రీకృష్ణుడికి వాళ్ళ జీవితం అంకితం చేసిన ప్రజలు. ఇక్కడ వాతావరణం ఎలా ఉందంటే చెమటలు పట్టేస్తున్నా, బట్ వేడి తెలియట్లేదు. కంప్లీట్గా ఒక కొత్త ఫీలింగ్లో ఉన్నా. ఎలా ఇంటి ఫీలింగ్ అంటే చాలా పాతకాలంకి వెళ్ళిపోయిన, టైం ట్రావెల్ చేసి చాలా పాతకాలంకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది నాకు. చాలా బాగుంది ఇక్కడ. అస్సలు ఏ కరెంట్ లేదు, మొబైల్ లేదు, ఏమీ లేదు. ఇంకా విషయం ఏంటంటే వీళ్ళు వేసుకునే బట్టలు కూడా వీళ్ళు తయారు చేసుకున్నవే. వీళ్ళే కుట్టి వీళ్ళే వేసుకుంటారు ఆ బట్టలు. బయట నుంచి అసలు ఏమీ రాదు. కంప్లీట్గా వీళ్ళ మీద వీళ్ళే డిపెండ్ అయ్యి. చూస్తున్నారా, సన్యాసి కుటీరంలో, వర్ణాశ్రమ కళాశాల, ఎద్దులతో నీటి పారుదల, ఇవన్నీ ఇటువైపు ఉంటాయి అన్నమాట. ఇంకా ఇటువైపు వచ్చేసి అతిథి గృహాలు. అంటే మనం బయట నుంచి ఎవరైనా వస్తే కనుక, ఇప్పుడు మీకు చూపించాను కదా అవన్నమాట. అక్కడ బయట నుంచి ఎవరైనా వస్తే వాళ్ళకి షెల్టర్స్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అది మంచి విషయం, చాలా మంచి విషయం. ఇంకా ఇక్కడి ప్రజలు ఎంత మర్యాదగా ఉంటున్నారంటే మనతో పాటు చాలా బాగా నచ్చింది. వచ్చిన వెంటనే నన్ను బాగా రిసీవ్ చేసుకొని ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చేస్తుంటారు, ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారో అనేసి అడిగారు. నాకు చాలా బాగా అనిపించింది వాళ్ళ మాటలు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన లైఫ్లో ఇంకా ఎవరూ లేరు, ఇంకా ఎవరి కోసం బతుకుతాం అనే పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడికి వస్తే కనుక వచ్చేయచ్చు. వీళ్ళు చాలా స్వీట్గా రిసీవ్ చేసుకుంటారు మనల్ని. రిసీవ్ చేసేసుకొని వీళ్ళతో పాటు మన వాళ్ళలో కలిపేసుకుంటారనమాట. కంప్లీట్గా కలిపేసుకొని ఇంకా వాళ్ళు ఏంటంటే బయట నుంచి కూరగాయలు గట్రా తెచ్చుకొని తినరు. వాళ్ళు తినే ప్రతి కూరగాయ కూడా వీళ్ళే పండించుకుంటారు. అది కూడా ఎలాంటి రసాయనాలు అలాంటివి ఏమీ లేకుండా కంప్లీట్గా న్యాచురల్ ఫార్మింగ్ అనమాట. అంటే పేడ పిడకలు ఉంటాయి కదా వాటితో, అంటే పూర్వకాలంలో పండించేవాళ్ళు కదా, అలానే కంప్లీట్గా అలా పండించుకొని ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేస్తారనమాట. పని చేసి
వీళ్ళది వాళ్ళు, వాళ్ళది వీళ్ళు అన్నట్టు కంప్లీట్‌గా. అంటే పూర్వకాలంలో డబ్బులేముండేవి కాదు కదా! వాళ్ళు ఒక కోడ్‌నిస్తే ఇటు నుంచి పప్పులు, ధాన్యాలు ఇచ్చేవాళ్ళు. అలా అనమాట ఇక్కడ మొత్తం కూడా. చాలా బాగుంది ఇక్కడ ఈ విలేజ్ అయితే మాత్రం. ఇందాక ఇక్కడ చూసాం కదా! ఎద్దులతో నీటి పారుదల. అది ఇదండి. అక్కడ 2 ఆవుల్ని కట్టేసి ఎద్దుల్ని కట్టేసి ఆ కింద నుంచి వాటర్ మీదకి తీసుకొస్తారనమాట. తీసుకొచ్చేసి ఈ పక్కనున్న పంట పొలాల్లో పండిస్తారనమాట. ఇంకా మీదకి చూస్తే ఆ మౌంటైన్స్ మీద కూడా చాలా ప్యాటర్న్‌గా ఉంది. అంతా గడ్డి. మేబీ అదేదైనా పంట అయ్యుండొచ్చు. మీరు చూస్తున్నారు కదా! ఈ ఒక్క ఇంటికి మాత్రమే కరెంట్ ఉంది. కంప్లీట్ గ్రామంలోన. అందులో కూడా మనకి ఎలవ్ లేదు. మహారాజు సేవకులకు మాత్రమే లోపలికి అనుమతి కలదు అని ఉంది. అంటే మనకు లేదు. ఇంకా ప్రచార నిమిత్తం ఫోన్ అవసరానికి కరెంట్ వాడబడుతుంది. అంటే కమ్యూనికేషన్ ఉంటుంది కదా! అంటే ఇక్కడ ఏదైనా ప్రమాదాలు వచ్చి ఇలాంటివి ఏమైనా జరగడానికి అవకాశాలు ఉంటే అలాంటప్పుడు మన ఇక్కడ ఉండేవాళ్ళు మరి సమాచారం ఇవ్వాలి కదా పక్క ఊరు వాళ్ళకో లేకపోతే గవర్నమెంట్కో ఇంకెవరికైనా. అలాంటి సమయాల్లో ఫోన్ కోసం ఛార్జింగ్ పాయింట్ అనమాట అది. అది ఒక్కటే ఉంది. ఇంకా లైట్లు ఉన్నాయి చుట్టూ అంతే. ఈ ఒక్క ఇంటికే లైట్లు, కరెంటు అన్నీ ఉన్నాయి. మిగిలిన వాళ్ళందరూ కూడా నైట్ చీకటైనా సరే దీపాలు పెట్టుకొని, అంటే నా చిన్నతనంలో కూడా గుర్తుంది కరెంట్ పోతే దీపాలు ఉండేవి. అంటే కిరోసిన్‌తో దీపాలు పెట్టేవాళ్ళు. అలానే ఉంటదనమాట ఇక్కడ. మన లైఫ్‌లో ఏంటంటే బాగా తెలిసిన వాళ్ళు రిలేటివ్స్, ఫ్రెండ్స్ అయితే అది చాలా రోజుల తర్వాత కనిపిస్తే హాయ్, హలో అని చెప్పేసి 2 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతాం. ఇంకా తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళైతే ఎవడోలే అని పక్క నుంచి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ అలా కాదు. వచ్చాను, వచ్చిన నుంచి పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా హరే కృష్ణ. అంటే మనము హాయ్ అంటాం, లేకపోతే సంస్కృతంలో మాట్లాడుకోవాలనుకుంటే నమస్కారం అండి అని అంటాం. ఇక్కడ ఏంటంటే హరే కృష్ణ, హరే కృష్ణతో స్టార్ట్ చేస్తున్నారు మాటలు. బాగా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. చాలా మర్యాదగా, వినయంగా బాగుంది. నాకు నచ్చింది ఈ విలేజ్ బాగా. ఇంకా ఏంటంటే నైట్కి ఉంటారా, సేవ ఏమైనా చేస్తారా అని అడుగుతున్నారు. అంటే వాళ్ళతో పాటు స్పెండ్ చేయాలని మనకు అనిపిస్తే చేయొచ్చు, లేదంటే మన ఇష్టం వెళ్ళిపోవచ్చు. వాళ్ళు బలవంతం ఏం చేయరు. మన ఇష్టమే అంతా ఇక్కడంతా కూడా. ఉండాలంటే ఉండొచ్చు, లేదంటే లేదు. అయినా ఈ రోజుల్లో ఎవరండి సొంత రిలేటివ్స్ ఇంటికి వెళ్తే అంటే ఇండైరెక్ట్గా అంటుంటారు కదా, ఎప్పుడు వెళ్ళిపోతావో ఏంటి సంగతి అని. ఇక్కడ అలా కాదు. మనం ఎవరమో కూడా వాళ్ళకి తెలియదు. కానీ ఉంటారా, ఇక్కడ ఉంటారా, ఎన్ని రోజులు ఉంటారా అని మంచిగా నీట్గా మాట్లాడుతున్నారు. ఉంటాము అని అంటే కనుక అక్కడ గెస్ట్ హౌస్ కూడా ఉన్నాయి. మనం ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడ నీట్గా ఉండొచ్చు. ఉంటూ వీళ్ళతో పాటు ఫార్మింగ్ అవన్నీ చేస్తూ. ఇంకా మీకు స్టడీ హాల్ ఉంది, చూపిస్తాను. వెళ్ళి అక్కడ అంతా కూడా మంచిగా ప్రేయర్ అవన్నీ చేసుకోవచ్చు. భగవద్గీత అవన్నీ ఉంటాయి. అవి చేస్తూ ఇంకా బట్టలు కుట్టడము, అంటే అల్లుతారు కదా, బట్టలు తయారు చేస్తారు, అలా తయారు చేయడము, లేదంటే ఫార్మింగో, ఇంకా ఏదో ఒక పని ఉంటుంది ఇక్కడ చేయడానికి. మనకు నచ్చిన పని ఎంచుకొని వాళ్ళతో పాటు కలిసి సరదాగా చేయొచ్చు. మంచి విలేజ్. ఎక్స్పీరియన్స్ చేయాలి ఖచ్చితంగా అందరూ కూడా. నేనైతే నైట్కి ఉండే ఉద్దేశం లేదు నాకు. వెళ్ళిపోతాను నైట్కి. ఎందుకంటే మనకి ఈ ఫోను, ఈ కరెంట్ అవన్నీ అలవాటు అయిపోయాయి. ఉండొచ్చు, కానీ మనకి వేరే ప్లాన్స్ ఉన్నాయి. ఇదిగో ఈరోజు అయిపోతే రేపు విజయనగరం వెళ్తా. విజయనగరం వెళ్ళి అక్కడ ఏమేమి చూడొచ్చు అక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదేనండి స్టడీ హాల్. నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఐరన్ చైర్స్, టేబుల్స్. ఇంకా యూట్యూబ్ ఛానల్ కూడా ఉందంట.
కోర్మ గ్రామము. బాగా అరేంజ్ చేసుకున్నారు. లోపలికి వెళ్ళొచ్చో లేదో తెలీదు. చాలా వరకు బుక్స్ ఉన్నాయి. ఎవరు లేరు. ఉంటే వాళ్ళని అడిగేసి వెళ్ళడమో లేదో ఏంటి అనేది తెలిసి ఉండేది. ఇక్కడ ఎవరు లేరు మాట్లాడదామంటే. ల్యాంప్స్ ఉన్నాయి. అంటే నైట్ టైం చదువుకోవాలనుకుంటే అనుకుంటా అనుకుంటా అంట. అదే నైట్ టైం చదవాలి అనుకుంటే ఉంటుంది. బుక్స్, షెల్టర్స్, ఇంకా స్టడీ టేబుల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇందాక స్టడీ హాల్ అని చెప్పాను కదా, అది స్టడీ హాల్ కాదు, మందిరం అది. ఇందాక ఎవరు లేరు, చూశారు కదా మీరు కూడా. ఆ, అందుకే బ్యాక్ వచ్చేసాను. బట్ ఇప్పుడు చాలా మంది వెళ్తున్నారు. సో నేను కూడా వాళ్ళతో పాటు వెళ్తున్నాను. లోపల ఎలా ఉందో చూద్దాం. వంద సంవత్సరాల కంటే క్రితం ఎలా ఉండేదో అలా బ్రతుకుతున్న కూర్మ గ్రామంలో మోడ్రన్ పెన్, పాతకాలం పెన్ యూస్ చేయకుండా మోడ్రన్ పెన్ యూస్ చేస్తున్నారు. ఇందాకటి నుంచి నేను బ్యాగ్ వేసుకొని అటు ఇటు తిరిగేస్తుంటే, అంత పెద్ద బ్యాగ్ వేసుకొని ఎందుకండి అలా తిరుగుతున్నారు, ఒక దగ్గర పెట్టేయండి ఏం కాదు అని అన్నారు. అదే వచ్చిన నుంచి అదే మాట అంటున్నారు. అక్కడ పెట్టేసి ఇప్పుడు మళ్ళీ బ్యాగ్కి వచ్చాను మందిరం చూడడానికి. బ్యాగ్ అయితే సేఫ్గా అక్కడే ఉంది. అలా మాట అంటుంటే నాకు ఒక సినిమా గుర్తొస్తుంది. ఈ మన్మధుడు సినిమా అనుకుంటా, అదే ఈ బ్రహ్మానందం అంటాడు కదా, ఇది ప్యారిస్, 1 year తర్వాత వచ్చిన బ్యాగ్ అక్కడ, సూట్ కేసు అక్కడే ఉంటుంది అని అంటాడు కదా. ఆ డైలాగ్ గుర్తొచ్చింది. అలా మందిరంకి వెళ్ళి కాసేపు కూర్చొని ప్రసాదం ఇచ్చారు, ప్రసాదం తిన్నాను. అంటే అందులో షుగర్ అలాంటివి ఏం లేవు, తీపిగా ఏం లేదు. అంటే అది చక్కెర పొంగల్ అంటారు కదా, అదే దుంపలు ఇంకా రకరకాల దాంతో తయారు చేశారు. బాగుంది, కొత్త ఫుడ్లా ఉంది తినడానికి. ఇంకా ఈ మొత్తం తిరిగాక నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇది ఒక ఊరు కాదు, ఒక కుటుంబం అంతే. నాకు వచ్చిన ఫీలింగ్ అయితే అదే. ఊర్లో లేదు, ఒక కుటుంబంలా ఉంది అసలు. ఇంకా మొత్తం తిరిగేశాను, అన్ని వీధులు కూడా తిరిగేశాను ఈ గ్రామంలో. ఇంకా ఒక్క వీధి ఉంది, వెళ్తున్నా, మీకు కూడా చూపిస్తా. ఏంటి స్కూల్ అని అంటున్నారు, చూద్దాం ఎలా ఉంటుందో. చూస్తుంటే ఇదే మెయిన్ స్ట్రీట్లా ఉందిగా. ఇదండి బట్టలన్నీ కుడుతున్నారు ఇక్కడ. ఇంకో ఇది వచ్చేసి సంకీర్తన భవనం అంట. సంకీర్తన అంటే ఏంటి, గూగుల్ చేద్దామంటే సిగ్నల్ కూడా లేదు ఇక్కడ. ఆహా, ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది. ఇంక ఇక్కడ వచ్చే మట్టి వాసన ఇంకా చాలా బాగుంది. ఇంటీరియర్ చూడండి. ఇది వచ్చేసి విశ్రాంతి స్థలం అనుకుంటా, చూడడానికి అలానే ఉంది. ఇంకా ప్రతి దగ్గర కూడా ఇలా మట్టి కుండలతో వాటర్ ఉంటుంది, చాలా చల్లగా ఉన్నాయి. అండ్ జనరల్ వాటర్, బట్ బాగున్నాయి తాగడానికి. ఇంకా ఈ లాంతర్లు, ఇవి కూడా చాలా 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 బాగున్నాయి. రోజుకి ఎంత సమయం పని చేస్తారు? ప్రతి ఒక్కరికి ఇక్కడ కనీసం 6 గంటలు సేవ, సేవ కనీసం 6 నుంచి 8 గంటలు. బయట నుంచి మేము వచ్చిన వాళ్ళం వాళ్ళకు 4 to 5 hours ఉంటుంది ప్రతిరోజు. ప్రతిరోజు కంపల్సరీ. వ్యవసాయం కానీ ఏదైనా. వ్యవసాయమైనా, లేకుంటే వంటశాలలో, లేకుంటే అక్కడ ప్రచారం దగ్గర,
ఆ, లేకపోతే ఇలాంటి మగ్గం దగ్గర కన్స్ట్రక్షన్, కొంచెం మేము అప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అక్కడ. ఇక్కడో వాళ్ళకి ఎంగేజ్మెంట్ ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రాపర్ ఎంగేజ్మెంట్ అవసరం ఉన్నది. ఎవరికి ఎలాంటి ఒక మనస్తత్వం ఉంది, ఎలాంటి ఒక శారీరక బలం ఉంది, మానసిక బలం ఎలాంటి ఉన్నదో ఆ విధానంగా వాళ్ళకు ఎంగేజ్ చేస్తే వాళ్ళు 16 గంటలనే ఎంగేజ్ అవుతారు. వాళ్ళకి కష్టం అనపడదు. అనిపించదు. ఎందుకు కష్టమైంది పని ఉంటే కూడా మనం పైగా చూస్తే పొలంలో దున్నేవాళ్ళు కష్టపడతారు, రైతులు వాళ్ళు ఎన్ని గంటలు గంటలు చేస్తారు. ఉదయం కానీ 5 వాళ్ళకి గంటలకు వెళ్తారు, ఎండలో పని చేస్తారు, ఎంతో కష్టపడతారు. కానీ వాళ్ళకి అది కష్టం అనపడదు. ఎందుకు? అది వాళ్ళ స్వభావంకు సూట్ అయింది. అది ఇష్టపడతారు వాళ్ళు. ఇష్టపడతారు. ఇష్టపడిన దాంట్లో కష్టం ఉండదు. ఎప్పుడైతే మనం డైలీ చేసే కార్యక్రమంలో మనం ఆనందం పొందుతాం, అప్పుడు ఆనందం కొరకు వేరే మార్గం వెతికే అవసరం లేదు. అంటే శారీరక పరంగా కనీసం మానసికంగా, శారీరకంగా, బౌద్ధికంగా మనకు ఈ శరీరం ఎలా ఉన్నది, ఈ మనసు ఎలా ఉంది, దాని విధానంగా ఆయనకు ఎంగేజ్మెంట్ దొరికితే ఆయన ఆ ఈ శరీరం, మనసు, బుద్ధి పరంగా ఆయన శాంతి ఉంటాడు. దాని తర్వాత ఆత్మ ఒక ఆనందం చాలా ముఖ్యమైనది. సో ఆ ఆత్మ ఆనందం కొరకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు భగవంతుని ఒక కీర్తన, భజన, ఆయన కథ, ఈ కార్యక్రమాలు. సో ఇది భగవంతుడు ఇచ్చింది ఫుల్ ప్యాకేజ్ అన్నమాట. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఒక శారీరక, మానసిక కెపాసిటీ ప్రకారంగా వాళ్ళకు ఆ వృత్తి ఇవ్వబడింది. ఆ వృత్తి వాళ్ళు చేశారంటే వాళ్ళు భౌతికంగా ఆనందంగా ఉంటారు. ఆధ్యాత్మిక ఆనందం కొరకు భగవంతుని నామరూప గుణ లీలలు ఇవన్నీ భగవంతుడు ఇచ్చాడు. అందుకే ఈ వర్ణాశ్రమం అంటే ఇది ఫుల్ ప్యాకేజ్. ఒక వ్యక్తికు ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయి నుంచి ఆయనకు పైకి తీసుకెళ్ళడానికి ఆయన చైతన్యం, ప్రతి ఒక్కరు ఒక చైతన్యం ఉంటుంది కదా, ఒక స్థాయికి ఉంటుంది. చాలా నీచమైన స్థాయి వాళ్ళు ఉంటారు, అక్కడి నుంచి అయితే చాలా ఉన్నతమైన స్థాయికి ఉంటారు. అంటే సమాజం కొరకు వాళ్ళు ఎంతో త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు, చాలా బుద్ధితో పని చేస్తుంటారు, వాళ్ళకి ఎంతో కరుణ ఉంటుంది అందరు వాళ్ళ కొరకు. సో అలాంటి వాళ్ళు బ్రాహ్మణుల వాళ్ళు ఆ సమాజంలో ఉంటారు. సో అలాంటి వాళ్ళకు ఎప్పుడైతే భగవంతుని ఇచ్చిన విధానం ప్రకారంగా వాళ్ళు శాస్త్రాలు అధ్యయనం చేస్తూ గురువు ఆధ్వర్యంలో సమాజంకు శ్రేయస్సు ఏమి అది తెలుసుకుంటూ వాళ్ళు ఎప్పుడైతే సమాజం కొరకు జీవిస్తారు వాళ్ళకి చాలా ఆనందం వస్తుంది. ఎందుకంటే అది భగవంతుడు ఇచ్చిన విధానం. ఇప్పుడు ఈ మొబైల్ అయినా మీరు కెమెరా వాడుతున్నారు, ఇది తయారు చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దాంతో పాటు మాన్యువల్ ఇస్తాడు. మాంసం తినడము తప్పు లేదు అని అనుకుంటున్నారు. ఎలా తప్పు కాదు? ఒక జీవికు మన ఒక నాలుక రుచి కొరకు చంపడము అది ఖచ్చితంగా అది పాపమే, అధర్మమే. కానీ ఈ విషయము అర్థం చేసుకోలేకపోతున్నారు జనాలు. దాంట్లో ఏమై అనుకుంటున్నారు అది హత్యనే. ఒక మనిషికి చంపినా అది హత్య అవుతుంది. అలాగే మనకు ఈ దాంట్లో అయితే ప్రవేశం లేదు, మనకు అలౌడ్ లేనిది మనం చేస్తే అది పాపం, అధర్మం అవుతుంది, అది హత్యనే అవుతుంది. భగవంతుడు చాలా స్పష్టంగా చెప్తుండు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. అంటే నాకు ఒక చిన్న క్వశ్చన్. అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడు మనకి, అంటే శాంతి కావాలి అంటే యుద్ధం చేయాలని. మరి యుద్ధంలో నష్టం ఉంటుంది. కానీ శాంతి కావాలంటే, యుద్ధం చేయాలంటే దేని కొరకు యుద్ధం చేయాలి? శాంతి కోసం. ఇంకా మీరు ఎక్స్పోర్ట్స్ ఏం చేస్తుంటారా ఇక్కడ నుంచి? ఎక్స్పోర్ట్స్ ఏం లేదు, ఏం లేదు. లోకల్ లివింగ్. మనకి ఇక్కడ ఏం పండుతుంది అది మనం. అంటే ఇప్పుడు మీరు తయారు చేస్తున్న ఈ బట్టలన్నీ మీ కొరకు. మరి ఆ ఊలు ఇదంతా ఇప్పుడు తయారు బయట నుంచి కొంటాం మేము. కొంటారా? ఇంకా ముందు ప్లాన్ మాది ఉన్నది, ఇక్కడే పత్తి పండించి దారాలు ఉడికి ఆ దారాలతోనే చేయాలని. మెల్లమెల్లగా అవుతుంది, కొంత సమయం పడుతుంది మాకు. అంతా ఇప్పుడు జనాలు అంతమంది లేరు. ఎప్పుడైతే ఎక్కువ జనాభా వస్తారో అట్లా మెల్లమెల్లగా భగవంతుడు పంపిస్తుంటారు. ప్రపంచంలో మీకు తెలుసు చాలా మంది ఫ్రస్ట్రేట్ అయిపోయారు. ఇప్పుడు ఈ ఆధునిక జీవిత విధానంతో చాలా మంది ఫ్రస్ట్రేట్ అయ్యారు. అందరూ వస్తారు. కనీసము ఎవరిలో అయితే మంచితనం ఉన్నది, పుణ్యం ఉంది, పుణ్యం చేసే కోరిక ఉన్నది, వాళ్ళైతే ఖచ్చితంగా వస్తారు.
వాళ్ళ ఆకలి దాంట్లోనే తీరుతుంది. మనం చేసిన యజ్ఞం ద్వారా వాళ్ళ ఆకలి తీరుతుంది. ఆ అగ్నిలో ఎప్పుడైతే ఆహుతి చేయబడుతుంది భగవంతుని ఇచ్చిన విధానం ప్రకారం, అప్పుడు